అమెరికాలో చిందరవందరగున్న మీ ఇంటికి హ్యాండీమ్యాన్ క్లీనింగ్ ప్లంబింగ్ సర్వీసెస్ కోసం కాంటాక్ట్ ఇన్స్టా సర్వీస్. యుఎస్ లో ఎక్కడైనా ఎప్పుడైనా. ఫర్ ఇన్స్టెంట్ బుకింగ్స్ విజిట్ instaservice.com. అమెరికాలో ఇద్దరు భారత విద్యార్థులు అరెస్ట్. ఇద్దరిపై మనీ లాండరింగ్ అభియోగాలు. వృద్ధులే లక్ష్యంగా బెదిరింపులు, మోసాలు. చికాగో ఈస్ట్ వెస్ట్ యూనివర్సిటీలో చదువుతున్న విద్యార్థులు. కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసులు. అమెరికాలో ఇద్దరు భారతీయ విద్యార్థులు ఇండియా పరువు తీస్తున్నారు. అమెరికాలో వృద్ధులే టార్గెట్ గా బెదిరింపులకు, మోసాలకు పాల్పడుతున్నట్లు అభియోగాలు వచ్చాయి. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులు ఇద్దరిని అరెస్ట్ చేశారు. ప్రస్తుతం అమెరికాలో ఉంటూ మోసాలకు పాల్పడ్డ భారతీయ విద్యార్థుల వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. అమెరికాలో ఇద్దరు భారతీయ విద్యార్థులపై మనీ లాండరింగ్ కేసు నమోదు చేసినట్టు అధికారులు పేర్కొన్నారు. విద్యార్థి వీసాపై అమెరికాకు వచ్చిన ఇద్దరు భారతీయ యువకులు వృద్ధులను లక్ష్యంగా చేసుకుని బెదిరింపులకు పాల్పడుతూ ఉండటంతో ఈ చర్యలు తీసుకున్నామన్నారు. నిందితులను బారుకు చెందిన 24 ఏళ్ల మహమ్మద్ ఇల్హాం వహోరా, హజియాలీ వహరాలుగా గుర్తించినట్టు పేర్కొన్నారు. వీరిద్దరూ చికాగోలోని ఈస్ట్ వెస్ట్ విశ్వవిద్యాలయంలో చదువుతున్నట్టుగా తెలిపారు. స్కామర్ల నుంచి ఫోన్ వచ్చిందని ఓ వృద్ధుడు పోలీసులను ఆశ్రయించడంతో ఈ వ్యవహారం బయటపడింది. స్కామర్లు తమను ప్రభుత్వ ఏజెంట్లుగా చెప్పుకొని ఓ కేసు విషయంలో డబ్బులు ఇవ్వాలని బెదిరింపులకు పాల్పడ్డారని అతడు ఫిర్యాదులో పేర్కొన్నాడు. దీంతో క్రిప్టోకరెన్సీ ఏటీఎం ద్వారా బంగారం కొనుగోలు చేసి వారికిచ్చారని తెలిపారు. వృద్ధుడిచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు మనీ లాండరింగ్ చార్జెస్ తో విచారణ జరపగా ఇందులో భారత విద్యార్థులు ఉన్నట్లుగా తేలింది. చికాగోలోని ఈస్ట్ వెస్ట్ విశ్వవిద్యాలయంలో చదువుతున్న ఈ విద్యార్థులు వృద్ధులకు ఫోన్లు చేసి తాము ప్రభుత్వ ఏజెంట్లమని నమ్మబలికి వివిధ కేసుల పేరుతో డబ్బులు డిమాండ్ చేసేవారు. భయభ్రాంతులకు గురిచేసి వారి నుండి క్రిప్టోకరెన్సీ ఏటీఎంల ద్వారా బంగారాన్ని కొనుగోలు చేయించి ఆపై దానిని నేరుగా తీసుకునేవారు. సెల్ ఫోన్ టవర్ రికార్డులను ట్రేస్ చేసి నిందితులను గుర్తించి అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. నిందితులపై అట్రాక్టివ్ పర్సన్స్ చట్టం కింద దోపిడీ, దొంగతనం, మనీ లాండరింగ్ వంటి తీవ్రమైన నేర ఆరోపణలు మోపారు. గతంలోనూ వీరు ఇదే విధంగా పలువురు వృద్ధులను మోసం చేసినట్టుగా గుర్తించామన్నారు.